నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, ఆపై హత్య ఘటన దురదృష్టకరమని దీనిని ఖండిస్తూ రామగుండం ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి సహస్రకు నివాళి అర్పించారు. సందర్భంగా అడ్వకేట్ షానవాజ్ మాట్లాడుతూ చిన్నారిపై బీహార్కు చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడడంతో పాటు కిరాతకంగా హత్య చేసిన కామాంధుడిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. Justice for justice for justice for justice for justice for మస్తే ఈరోజు రామగుండం ప్రాంతంలో ముస్లిం మైనార్టీ యువకులందరం కలిసి మరి తెలంగాణ రాష్ట్రంలో మన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఏదైతే 6 సంవత్సరాలు ఉన్నటువంటి సహస్ర అనే ఒక బాలికపై ఒక మానవ మృగుడు అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. మరి ఈ యొక్క సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ముస్లిం మైనార్టీ యువకుల ఆధ్వర్యంలో మరి సహస్రకు మేము రాష్ట్ర నివాళిని అర్పిస్తున్నాము. క్యాండిల్ల ద్వారా ఇక్కడ ఏదైతే ఈ సంఘటన జరిగిందో చాలా దురదృష్టకరం. వీడియోల ద్వారా సోషల్ మీడియా ద్వారా చూసి చాలా బాధపడాము. ఇటువంటి మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి. ఈ మానవ మృగం ఎక్కడున్నా నడి రోడ్డుపై చర్చి ఈ యొక్క మానవ మృగాన్ని ఎన్కౌంటర్ చేయాలని కోరుకుంటున్నాము. మరి దేశంలో అన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా పోక్సో లాంటి చట్టాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు దినదినానికి పెరుగుతున్నాయి. దీనికి గల కారణాలు ఏంటని కూడా ప్రభుత్వాలు దీనిపై దృష్టి సాధించాలి. మరి సహస్రపై అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఆ పసికందుని ప్రాణం తీసినటువంటి మానవ మృగాన్ని అతి త్వరలో వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీని పంపించి ఉరశిక్ష పడేలాగా ప్రాసిక్యూషన్ కూడా పని చేయాలని ఇక్కడ రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి మైనార్టీ యువకుల తరఫున మేము కోరుకుంటున్నాం. జస్టిస్ ఫార్ జస్టిస్ ఫార్ జస్టిస్ ఫార్ జస్టిస్ ఫార్ జస్టిస్ ఫార్ ప్రసాద్. ఏదైతే మొన్న జరిగినటువంటి సహస్ర అనే 6 సంవత్సరాల బాలిక పైన బక్రీద్ పండుగ త్యాగం, భక్తి, విశ్వాసానికి ప్రతీక. మహమ్మద్ ప్రవక్త బోధించిన సమైక్యతను, సహోదర భావాన్ని అందరూ అనుసరిస్తూ జగిత్యాల జిల్లాలో ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే ఈద్గాల వద్దకు వెళ్లిన ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. उनकी खुसूसियात को अपनाएं, ये अल्लाह तबारक व तआला ने बार बार हुक्म फरमाया है. एक जगह फरमाया कुल सदक़ल्लाह फत्तबिउ मिल्लत इब्राहीम हनीफा, ये इत्तिबा करो हजरत इब्राहीम हनीफ अला नबीना व अलैहिस्सलातु वस्सलाम की मिल्लत की. हजरत इब्राहिम अलैहिस्सलातु वस्सलाम की चंद खुसूसियात रखूंगा जिनमें खास तौर से यहूदियत, नसरानियत और इस्लाम, इन तीनों का सिरा जाकर मिलता है हजरत इब्राहिम अलैहिस्सलातु वस्सलाम से. यहूदी भी हजरत इब्राहिम अलैहिस्सलातु वस्सलाम को मानते हैं, ईसाई भी मानते हैं, मुसलमान भी मानते हैं. और आजकल तो बड़े जोर शोर से मिल्लत इब्राहिमी को तरफर दुनिया में बात चल रही है. वो चीजें कभी कामयाब तो नहीं होगी, लेकिन मैं आप हज़रात के सामने खुलासतन रखना चाहता हूं, ने हजरत इब्राहिम अलैहिस्सलाम को मर्जा बनाया है. आपसे अल्लाह तबारक व तआला ने कई उम्मतें, कई मज़ाहिब, आप लोग जिसको देखकर आदत अपनाने वाले बने, ऐसे हमको बनना है. ऐसा नहीं बनना है कि लोग देखकर ये कहेंगे आप हजरत इब्राहिम अलैहिस्सलाम अल्लाह तबारक व तआला के सोचना भी अल्लाह के हुक्म के मुताबिक होना चाहिए. सामने की सभा को फोटो करें भाई. मोदीबाना गुजारिश है कि दरमियान में जो जगह खाली है पीछे वाले सामने आ जाए ताकि इसी पीछे आया वालों को सहूलत हो सके. तशरीफ का मुद्दा और तशरीफ की नियत हम अपने दिलों के अंदर रखते हैं तो फरमाया शाकिरुन लिअनअमी, ये बड़ी सिफत है. तो करीब
90 साल से ज्यादा तक आपको औलाद नहीं दिया गया, फिर जंगल से लाए, जब बच्चा बड़ा हो गया 12-13 साल की उम्र को आया तो ज़बाह करने का हुक्म दे दिया गया। बताइए कि क्या हम इम्तिहानात हैं? चाहे इबादत के ताल्लुक से हो, चाहे मामलात के ताल्लुक से हो, हमको 100% इस्लाम पर अमल करने की कोशिश करना है। कोई हमारा अमल ऐसा नहीं होना चाहिए। हजरत इब्राहिम अलैहिस्सलाम ने तो ख्वाहिशात को छोड़ के औलाद को कुर्बान करने के लिए तैयार हो गए। आज हमसे औलाद की कुर्बानी मकसूद नहीं है। बाखुदा ये दर्स नसीहत है, मैं इसके लिए किताब के लिए जनाब इमामुद्दीन उमर साहब को दावत खिताब देता हूँ कि मुख्तसर बयान करते हुए और बैतुल माल की तशकील की। वहाँ पर जो है आपने कि हज़रत इब्राहीम अलैहिस्सलाम ने इराक से निकलते वक्त 40 साल की आपकी उम्र थी, उस वक्त आपने दुआ की कि रब्ब हबली मिनस सालिहीन। मौके पर ईदगाह में ईद उल फितर में जमा हुए तो 1,93,904 रुपये जमा हुए गोश्त ईद उल फितर में। और अल्लाह तबारक व तआला शुक्रान मजीद हुवा सम्माकुम मुस्लिमीन। कि मैं ईद उल अज़हा की वाजिब नमाज 6 ज़ायद तकबीरों के पीछे इस इमाम के, फिर उसके बाद पहली के लिए खड़े होंगे। पहलू में जाने से पहले 4 तकबीरें होंगी, तो 3 तकबीरों में दोनों हाथ अल्लाह अकबर कहते हुए जो कानों तक उठाकर छोड़ देंगे। चौथी तकबीर में बगैर हाथ उठाए हुए रुकू में चले जाएंगे। वो रुकू की ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار وأدخلنا الجنة مع الأبرار يا عزيز يا غفار يا رب العالمين يا حي يا قيوم برحمتك نستغيث أصلح لنا شأننا كله ولا تكلنا إلى أنفسنا طرفة عين فسهل يا إلهي كل صعب بحرمة سيد الأبرار صلى الله عليه وسلم. اللهم ذكرنا منه ما نسينا وعلمنا منه ما جهلنا وارزقنا تلاوته آناء الليل وآناء النهار واجعله لنا حجة يا رب العالمين. اللهم أعنا بالعلم وزينا بالحلم وأكرمنا بالتقوى وجملنا بالعافية يا حي يا قيوم برحمتك نستغيث يا حي يا قيوم برحمتك نستغيث. ربنا सुल्तान हेलो मरकजी कमेटी की जानिब से जनाब टी जिमरेडी एमएससी साहब और एम संजय कुमार لا تتخذوا مرضا من بعد ولك الحمد حمدا لا منتهى له دون مشيئتك. الله أكبر الله أكبر لا إله إلا الله الله أكبر ولله الحمد. فقال الله سبحانه وتعالى في كلامه العظيم فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لن ينال الله لحومها ولكن. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద మంగళవారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిరుదొడ్డి మండల ఎంపీపీ గజ్జల సాయిలు, మిరుదొడ్డి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మద్దెల రాజేశం మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇది తెలంగాణలో మొదటగా మిరుదొడ్డి మండలం నుండి మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఫోటోను
ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. దయచేసి నేను ఒకటే చెప్పడం ఏంటంటే మండల్ హెడ్ క్వార్టర్లో ప్రతి గ్రామ పంచాయతీలో ఈ ఫోటోను రేవంత్ రెడ్డి గారి ఫోటోను కంపల్సరీ పెట్టాలి. ఒక గ్రామ పంచాయతీ కాకుండా ప్రతి ఒక్క స్కూల్ కావచ్చు, స్టేట్ లెవెల్లో కంపల్సరీగా ప్రతి ఆఫీస్లో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఫోటో ఖచ్చితంగా పెట్టాలి. వారు దీన్ని ఖచ్చితంగా అనుసరించాలని నేను మనవి చేస్తూ, మరి వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మనమే గెలుస్తున్నాం, ప్రతిదీ మనకే ఉంటుంది కాబట్టి మనం చేసే అభివృద్ధి పనుల మీద ఈరోజు రైతు బంధు, రైతు బీమా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అమల్లో అవుతుంది. 2 లక్షల రూపాయలు ఏదైతే మనము ఒకటేసారి మాఫీ చేస్తామన్నామో ఆ ప్రక్రియ కూడా జరుగుతుంది. ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే విడతావాజుగా 2 విడతల 3 విడతలు అనేది చేస్తారు. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తారు. కాబట్టి ప్రతి పని కూడా రైతుల గురించి ఆలోచిస్తారు. ఏది చేసినా రైతులు బాగుంటేనే మన రాష్ట్రం, మన స్టేట్ అన్ని బాగుంటాయి. కాబట్టి మన పార్టీ రైతుల పార్టీ. దయచేసి ప్రతి ఆఫీస్కు నేను మళ్ళీ ఒకసారి విన్నపం చేయడం ఏంటంటే రేవంత్ రెడ్డి సార్ గారి ఫోటో ఖచ్చితంగా ప్రతి ఆఫీస్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిర్దొడ్డి హెడ్ క్వార్టర్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఫోటోలు అన్ని ఆఫీసులలో ఇవ్వడం జరిగింది. దీంతో పాటు భాగంగా మండల్ ఆల్ గ్రామాలలో, ఆల్ జీపీలలో కూడా పెట్టాలని మేము ఒక సర్క్యులర్ కూడా జారీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారి ఫోటో ప్రతి ఆఫీసులో ఉంటే చాలా బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. తొలుతగా మన తెలంగాణలోనే మిర్దొడ్డి మండలం నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టిన దానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మిర్దొడ్డి ఎంపీగా జై కాంగ్రెస్. ఖమ్మం జిల్లా తల్లాడలో రైతు వేదిక యందు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య తల్లాడ మండలంలోని లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్లను పంపిణీ చేశారు. సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని త్వరలో 40 కళ్యాణ లక్ష్మి చెక్లను పంపిణీ చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీసీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దయచేసి ఎవరు కూడా మీరు మీడియేటర్ నమ్మద్దు. మనకి ఎస్పెషల్ ఇక్కడ ఏంటంటే అమ్మాయి తల్లిదండ్రుల యొక్క ఇన్కమ్ చూస్తామండి. కాబట్టి దాన్ని పే చేసుకోండి. మీకు ఏంటంటే డైరెక్ట్ ఎంఆర్ఓస్ వచ్చి మీరు కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఎందుకంటే బయట వాళ్ళు సగం తెలిసి సగం తెలియక చెప్తారు. కాబట్టి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మీరు చెప్తారు. మనకు కావాల్సింది ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, ఇవి మెయిన్ మ్యాండేటరీ. తర్వాత వాళ్ళకి ఉన్న ప్రాపర్టీని బట్టి మేము ఎలిజిబిలిటీని బట్టి చేస్తాం. దయచేసి ఈ విషయంలో మేడం గారు కూడా మాకు చాలాసార్లు సలహాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో డిలే కావాలని చెప్పి చాలాసార్లు కూడా చెప్పారు. అదేవిధంగా మేము ఏదైనా ఈ అప్రూవల్ కోసం పోతే వెంటనే వితిన్ 5 minutes అప్రూవ్ చేసి పంపిస్తారు. ఆ సందర్భంలో చెప్తారు అన్నమాట. పేదవాళ్ళకి మనం కంపల్సరీ త్వరితగతిన మనం చెక్లు అందియాలని చెప్పేసి. కాబట్టి దీనికి ఎటువంటి అనుమానాలు లేవండి. డైరెక్ట్ ఎంఆర్ ఆఫీస్కి వచ్చి మీరు క్లారిఫై చేసుకోండి. అదేవిధంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి మన గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడారు. ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా ఇక్కడ చేసిన మన సభాధ్యక్షుడు ఎంఆర్ఓ గారికి, ఎంపీఓ గారికి, ఎస్ఐ గారికి, అలాగే మరి మన నాయకులందరికీ, మరి అందరి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ, విచ్చేసిన లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి మీరందరూ ఏ నమ్మకంతో, ఏ భరోసాతో మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ లక్ష్య సాధన దిశగా ఎక్కడ వెనుకడుగు వేయకుండా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్నాము. మరి ఈ అమలుకి ముఖ్య పాత్ర మన సీఎం రేవంత్ రెడ్డి గారిదే. ఆయన మన కోసం అహర్నిశలు కష్టపడుతూ ఎటువంటి అభివృద్ధి పనులు గుర్తుపడకుండా మరి అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్న ఉద్దేశంలో మన బడ్జెట్ ఎంత లోటు ఉన్నా సరే, ధనం లేకపోయినా సరే ఎన్నో పథకాలు ఎక్కడ కుంటుపడకుండా అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలైనాయి. 6వ గ్యారెంటీ కూడా
రైతు రుణమాఫీ కూడా ఆగస్టు 15 కంతా అమలు అవుతుంది. మరి ఇదే విధంగా సంక్షేమ పథకాలన్నీ అమల్లోకి రావాలంటే ఇప్పుడు మాకు ఏ విధంగా అయితే సపోర్ట్ ఇచ్చారో, మరి మొన్న కూడా ఎంపీ ఎలక్షన్లలో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కానీ మన సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ముఖ్యంగా కల్లాడ నుంచి మంచి మెజార్టీ ఇచ్చి మరి మన కాంగ్రెస్ అభ్యర్థులను మీరు గెలిపించడం జరిగింది. అందుకని మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంకా మన కల్లాడ ఇంకా అభివృద్ధి చెందాలి అంటే రాబోయే రోజుల్లో కూడా మీ సహాయ సహకారాలు మాకు ఇలానే ఉండాలి. రాబోయే ఎలక్షన్లలో కూడా మీరు మాకు సహకరించి మరి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటే కనుక కింద లెవెల్ నుంచి పై లెవెల్ దాకా అందరూ మన వాళ్ళు ఉంటే మీకు ఇంకా ప్రతి ఒక్కరికి కూడా అన్ని గవర్నమెంట్ నుంచి పై నుంచి వచ్చే ప్రతి పథకం కూడా ప్రతి ఒక్కరి ఇంటికి అందుతుందని మేము ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ రోజు మనకి కల్లాడ నుంచి 25 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఎంఆర్ఓ గారు చెప్పినట్టు ఇంకొక 40 చెక్కులు ప్రాసెస్ లో ఉన్నాయి. అవి కూడా ఒక 10 days లోపల వస్తాయి. అవి కూడా పంపిణీ చేస్తాము. అలాగే మీకు కొత్త రేషన్ కార్డు కానీ పెన్షన్లు కానీ ఇవి కూడా త్వరలోనే అమలు అవుతాయని అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. రాయపాటి నాగబాబు అన్నారు నాగల్ల జ్యోతి అన్నారు అలా నాగమణి కోమగిరి కృష్ణమ్మ మల్లారం నాయకులు వజ్రాల సుజాత తిరుపాక వజ్రాల సుజాత తిరుపాక వజ్రాల సుజాత తిరుపాక నీలవేణి కృష్ణవేణి నెక్స్ట్ తిరుపాక నీలవేణి కృష్ణవేణి తిరుపాక వజ్రాల పద్మ తిరుపాక వజ్రాల పద్మ తిరుపాక లీలావతి కల్లాడ ఉనుగోడి లీలావతి లీలావతి కల్లాడ ఏమైతే రావమ్మ ఏమైతే వెంకట రావమ్మ కల్లాడ ఏమైతే వెంకట రావమ్మ కల్లాడ వెంటపల్లి విజయలక్ష్మి కల్లాడ వెంటపల్లి విజయలక్ష్మి కల్లాడ గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మంగళవారం నుండి ఏపీ ఆపరేటర్ ట్రైనింగ్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఏపీ ఆపరేటర్ ట్రైనింగ్ ప్రాక్టికల్ పరీక్షల ఏర్పాట్లను మంగళవారం SO2 GM అధికారుల బృందం తనిఖీ చేశారు. ఆర్జీవన్ అంతర్గత ఏపీ ఆపరేటర్ ట్రైనింగ్ ప్రాక్టికల్ పరీక్షలను 18వ తేదీ నుండి 20 వరకు 3 రోజులు అత్యంత పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. अहमद रिजवा
పూర్తిగా తీసిన వాళ్ళకి ఒకటి ఫెయిల్ అయిన వాళ్ళకి నమస్కారం. ఈరోజు ఈ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈపీ ఆపరేటర్ ట్రైనింగ్ కోసం సెలక్షన్ కానీ టెస్ట్ ప్రారంభం చేస్తున్నాము. 60 వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా. దీనిలో ఇక్కడ ఈ స్టేడియంలో RG1 నుండి 330 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఈ 330 మందికి ఇక్కడ టెస్టులు నిర్వహిస్తున్నాం. టెస్టులో పాస్ అయిన వాళ్ళు 2 రకాల టెస్టులు పెడుతున్నాం. ఇక్కడ ఈ టెస్టులో పాస్ అయిన వాళ్ళకి ఫైనల్గా మా రిటర్న్ టెస్ట్ కోసం పంపిస్తాము. అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత 60 మందిని సెలెక్ట్ చేస్తారు. 60 మంది సీనియర్ వ్యాప్తంగా సెలెక్ట్ అవుతారు. ఈ పాస్ అయినటువంటి రూపాయలకు అరేంజ్ చేశాము. అభ్యర్థులందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. 2 ప్యానల్ అరేంజ్ చేశాము. ప్యానల్లో ఇద్దరు అయ్యేటట్టు రోజు 110 మందిని చేయాల్సి ఉంటుంది. పొద్దున 6 గంటల ప్రోగ్రాం, సాయంత్రం 6 గంటల వరకు ఈ ఉన్నటువంటి ఈ 6 నుంచి 6 వరకు 110 మందిని 3 రోజులు చేస్తాము. 330 మంది. మైనింగ్ సెక్టార్లోని గనుల వేలంలో పాల్గొనకపోతే తామే వేలంలో పాల్గొంటామని కేంద్రం ప్రకటించడాన్ని వ్యతిరేకించాలని TGLBKS ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ పిలుపునిచ్చారు. గోదావరికని IFTU కార్యాలయంలో తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రామగుండం రీజియన్ కమిటీ సమావేశంలో ఐ కృష్ణ పాల్గొని మాట్లాడుతూ కేంద్రం మైనింగ్ పాలసీ తీసుకొచ్చి గనులను ప్రైవేటీకరించి కార్పొరేట్ శక్తులకు కేంద్రంలోని NDA BJP ప్రభుత్వాలు అప్పచెప్పడాన్ని 10 సంవత్సరాల నుండి చూస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా అధికారంలో కొనసాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ NDA
గత 10 ఏళ్ల కాలం నుంచి కూడా దేశంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమల్ని ప్రైవేటీకరిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అందులో భాగంగానే కోల్ సెక్టర్ను, మైనింగ్ సెక్షన్ మొత్తాన్ని కూడా ఇవాళ ప్రైవేటీకరించే దిశగా 2015వ సంవత్సరంలోనే నూతన మైనింగ్ పాలసీని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా దేశంలో ఉన్నటువంటి మొత్తం గనులన్నింటినీ కూడా వేలంలోకి తీసుకొచ్చి బడా పెట్టుబడిదారులైనటువంటి కార్పొరేట్ శక్తులకు, ఆదాని, అంబానీ, నవీన్ జిందాల్ లాంటి కొత్త పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ అటు కోల్ ఇండియాలో కావచ్చు, ఇటు సింగరేణిలో కావచ్చు అనేక బ్లాకులు ఇప్పటికే కార్పొరేట్ శక్తులు దక్కించుకోవడం జరిగింది. ఎలాంటి అనుభవం లేని పెట్టుబడిదారులు, కంపెనీలు అన్నీ కూడా బొగ్గు పరిశ్రమలో ప్రవేశించి ఇవాళ కేంద్రం ఇచ్చినటువంటి వెసులుబాటును ఆధారం చేసుకొని ఇవాళ వేలంలో అనేక గనుల్ని చేజిక్కించుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ సెక్టార్లో ఉన్నటువంటి అనేక గనులను కూడా ప్రైవేటీకరించాలని, వేలంలో పాల్గొనాలని, మీరు వేలంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనకపోయినట్టయితే కేంద్రమే పాల్గొంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవల కేంద్రం హెచ్చరించింది. ఈ హెచ్చరికను తెలంగాణ గోదావరిలో బొగ్గల కార్మిక సంఘం IFTU తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ హెచ్చరికను రాష్ట్ర ప్రభుత్వం కూడా సవాల్గా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ప్రజల తరపున నిలబడాలని, కేంద్రం బెదిరింపు చర్యలను తిప్పికొట్టాలని చెప్పి ఏవైతే మన మైనింగ్ సెక్షన్లో ఉన్నటువంటి అనేక గనులన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే నడపాలని చెప్పి, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల ద్వారా నడపాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులు, కార్మిక సంఘాలు, ఇతర మైనింగ్ సెక్షన్లో ఉన్నటువంటి కార్మికులు, కార్మిక సంఘాలు కూడా కలిసికట్టుగా ఐక్యంగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలంగాణ గోదావరిలో బొగ్గల కార్మిక సంఘం ఈ సందర్భంగా కార్మిక వర్గాన్ని పిలుపునిస్తుంది. ఈ చర్యలు ఇదే విధంగా కొనసాగినట్టయితే మొత్తం కార్మిక సంఘాలతో కలుపుకొని, ప్రజలతో కలుపుకొని ఆందోళనలు చేపడతామని చెప్పి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం. సింగరేణి సంస్థ యువ కార్మికుల భవిష్యత్ కోసం యాజమాన్యం వేలంపాటలో పాల్గొని బొగ్గు బ్లాక్లను దక్కించుకోవడం తప్ప మరో మార్గం లేదని AITUC ప్రధాన కార్యదర్శి కొర్మి రాజ్కుమార్ అన్నారు. RG1 OCP 5 ఆవరణంలో మంగళవారం AITUC ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం వేలంపాటలో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా మౌఖిక ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, త్వరలో సర్క్యులర్ కూడా వస్తుందని తెలిపారు. వారి యొక్క కేంద్రంలో జరిగే విషయాలు, అట్లాగే సింగరేణిలో జరిగే విషయాల మీద ఆయన ముఖ్యమైన విషయాలు చెప్పే అవసరం ఉంది. ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మా పిడి సెక్రటరీ గుర్రం ప్రభుదాస్ గారిని కోరుతున్నాం. AITUC ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ సార్ గారికి, మరియు మన డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లన్న గారికి, అలాగే బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్ఏ పోషణ, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ రంగుసీనన్న గారికి, మిగతా OC5 నాయకులకు, ఇతర మైన్స్ AITUC నాయకులకు శుభోదయం. నా ముందున్న OC5 కార్మిక సోదరులకు కూడా శుభోదయం. వారి యొక్క ప్రసంగాన్ని మనం వినాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ మైన్లో మనం గెలిచిన తర్వాత అనేక సమస్యల క్యాంటీన్ సౌకర్యం, అదే గెలవకము క్యాంటీన్ కూడా విస్తరించడం జరిగింది. అట్లా పార్కింగ్ యార్డ్ కానీ తినడానికి పరిస్థితి నుండి OC4 నుంచి తెప్పించి ప్రతి రూమ్లో తినడానికి డైనింగ్ టేబుల్, మహిళా సోదరి వల్ల కూడా డైనింగ్ టేబుల్ ఒకటి ఏర్పాటు చేయడం అయింది. అమ్మ లాంటి ఫంక్షన్ చేసుకోవాలంటే ఎక్కడ పరిస్థితి ఉండే, ఇప్పుడు సార్తో ముందుకు పోతున్నాం. దీన్ని కార్మికులు గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు జిటిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు AITUC జనరల్ సెక్రటరీ రాజ్కుమార్ గారికి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డెల్లయ్య గారికి, అలాగే బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ రంగుసింగ్ గారికి, మహేష్ గారికి, ఈ బెనిఫిట్ సెక్రటరీ ప్రభుదాస్ గారికి, మైన్స్ కమిటీ సెలెక్ట్ కమిటీ బ్రాంచ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ,
చాలా సమస్యలు ఉన్నాయి. మన ఎన్నికలు జరగముందు ఓసీపై కొత్తగా ఓపెన్ అయింది. ఎన్నికల కోడ్ ఉన్న సందర్భాన్ని మనం ఇప్పుడే చూసినాం. నాకు గుర్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు నవంబర్లో స్టేట్ ఎన్నికలు జరిగితే డిసెంబర్ 27కు యూనియన్ ఎన్నికలు జరిగినాయి. యూనియన్ ఎన్నికలు ఏదో మామూలుగా జరగలేదు. డ్యూ డేట్ ప్రకారం మనకు ప్రమోషన్ ఇచ్చినట్టు ఇదేం జరగలేదు. ఎలక్షన్ టైం అయిపోయింది, ఎన్నికలు పెట్టి మనకు కొట్లాడి లాస్ట్కు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యాయస్థానము స్పష్టంగా మేనేజ్మెంట్ నుంచి డేట్ తీసుకొని డిసెంబర్ 27కి ఎన్నికలు నిర్వహించుకోండి అని చెప్పి న్యాయస్థానం ఆదేశిస్తే తప్ప యాజమాన్యం పెట్టలేదు. ఇష్టం లేదు. అక్కడ ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన ఆదేశాలు కానీ వాళ్ళకున్న సంబంధాలు కానీ ఎన్నికలు పెట్టడం ఇష్టం లేదు. సరే, చివరికి డెమోక్రసీలో న్యాయం అనేది ఇంకా బతికున్నదని చెప్పడానికి అదొక ఉదాహరణ. కాబట్టి 27 ఎన్నికలు జరిగినాయి. దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది, ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చింది. ఎక్కడ లేని విధంగా భారతదేశం అంతా ఎన్నికల కోడ్ లిఫ్ట్ అయినా కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ మాత్రం మొన్న సోమవారం వరకు మన కోడ్ అట్నే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు, దాని రిజల్ట్ ఇదంతా మీకు తెలుసు బ్యాక్గ్రౌండ్. మరి గతంలో కూడా ఎన్నికలు జరిగినాయి కదా, ఎప్పుడు ఈ కోడ్ మనకు ఇంత పెద్దగా భారం అనిపించలేదు. ఈ కోడ్ చాలా ఎందుకు వచ్చిందంటే సింగరేణిలో రాజకీయ ప్రభావం బాగా పెరిగిపోయిన సందర్భంలో ప్రతి అధికారికి కోడ్లో ఉన్నప్పుడు నేనేమైనా చేస్తే నా ప్రమోషన్ లేకపోతే నన్ను ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తారని ఒక భయంతో కోడ్ను స్ట్రిక్ట్గా అమలు చేసిన సందర్భాన్ని మనం చూసినాం. సరే, కోడ్ అయిపోయింది. ఎన్నికల తర్వాత గుర్తింపు కార్మిక సంఘానికి సంబంధించిన సర్టిఫికెట్ ఇవ్వాలి. సరే, మన వాళ్ళు పేలికలుగా చూస్తూ ఉన్నారు. 6వ దఫా ఎన్నికలు జరిగినప్పుడు కూడా వెంటనే పిలిచి మేనేజ్మెంట్ ఏం సర్టిఫికెట్ ఇవ్వలేదు. గెలిచింది కదా అఫీషియల్గా, దాన్ని బట్టి గుర్తింపు సంఘంగా ట్రీట్ చేసిండ్రు, మాట్లాడిండ్రు, చేసిండ్రు. గత సంవత్సరం 6వసారి ఎన్నికలు కూడా 9 నెలల తర్వాత మనం కొట్లాడి ఆర్ఎల్సీ దగ్గర ధర్నా చేస్తే, దిగ్బంధం చేస్తే తప్ప ఇచ్చే పరిస్థితి. ఈసారి కూడా డిసెంబర్ నుంచి ఇప్పుడు చూస్తే 6 నెలలు గడిచింది, ఇంకా ఇవ్వలేదు. మొన్నగా కోడు ఇంకొక అతను కొంతమంది పేపర్లో రాస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఎన్నికల్లో కొత్త ఏం కాదు. మేము 10 సంవత్సరాలు ఓడిపోయి కూడా బయట ఉన్నాం. మాకు పెద్ద కొత్త కాదు. కార్మికుల సమస్యలే కొత్త, పాత మనకు అవసరం. సరే, రేపు నిన్ననే చైర్మన్ గారు కలిసినాం. ఏమైంది మా సర్టిఫికెట్ సంబంధించి 2 ఏళ్ళ 4 ఏళ్ళ చట్టం ఏం చెప్తా ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. బహుశా ఈ వారంలో సర్టిఫికెట్ ప్రదానం జరుగుతుంది. 6 బంద్ అవుతుంది, KK5 మందమరిలో బంద్ అవుతుంది. ఇవన్నీ చిన్న బాయిలు. మరి మ్యాన్ పవర్ అంతా ఎక్కడ పెడతాం? మన ప్లానింగ్ ప్రకారం 11 ఇంక్లైన్ కూడా బంద్ అయ్యి మెగా ఓపెన్ కాస్ట్ చేయాలనేది. ఇవన్నీ ఈరోజు మన ముందున్న తక్షణ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం? బాగానే జీతాలు వస్తానే, బాగానే ఉన్నామనుకుంటా ఉన్నాం. కానీ కార్మిక సోదరులారా, ఈరోజు మనం చెప్పిన సమస్యలన్నీ పరిష్కారం కాకపోవడానికి మూల సూత్రం ఒకటి ఉన్నది. ఇప్పుడు యాజమాన్యం ఏంటిదంటే కాలు మీద కాలేస్తే బొగ్గు రావాలనే పద్ధతిలో ఉండదు. మనం ఏంది ఈరోజు 70 మిలియన్ టన్నుల బొగ్గు గతంలో సాధించినాం. కానీ గుండె మీద చేసుకొని చెప్తే 70 మిలియన్ టన్నులు మనమే సాధించడం అనేది ఒక అనుమానం రావాలి. కేవలం సింగరేణి కార్మికులు 30 నుంచి 35 మిలియన్ టన్నులు మాత్రమే మనం తీస్తా ఉన్నాం. ఇది మీరు ఓపెన్ గా చూడండి. మీరు ఎంత తీస్తారో మీరు బొగ్గు పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్టర్ ఎంత తీస్తా ఉన్నాడు. 12-3 సెటిల్మెంట్ ఉన్నది 2003లో AITC 18 రోజుల సమ్మె తర్వాత చేస్తారు. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో జయశంకర్ బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం. స్వాగతం పలికిన విద్యార్థులు. వీరేశం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జయశంకర్ బడిబాటలో భాగంగా మంగళపల్లిలోని విద్యార్థులు పలికిన స్వాగతానికి శుభాకాంక్షలు తెలిపారు. ఓం భవః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం పూజ్యో తీరతోం తం బ్రహ్మ పురోత్రం మామ అనుకుంటే అందరు उपाध्याय संस्कृत कक्षा द्वारा श्री परमेश्वर श्री परमेश्वर प्रत्यर्जम शुभाभ्याम शुभे शोभने मंगले मुहूर्ते अत्र पदिव्याम जय वर्षे वर्षखंडे देवर्षे दिग्वाके दृश्यजस्त ईशान्य प्रदेशे कृष्णा गोदावरी
कृष्णागोदावरी मध्यदेशे अस्मिन् वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये क्रोधि नव संवत्सरे उत्तरायणे वसन्त ऋतौ ग्रीष्म ऋतु ओम केशवाय स्वाहा ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ఇంతటితో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ముగించడం జరిగింది. తర్వాత కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు గారు నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. మేడం కొంచెం కదా మేడం సార్ కార్యక్రమంలో భాగంగా మంగళపల్లి ప్రైమరీ స్కూలు హై స్కూల్లో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గౌరవ ఎంపీపీ శ్రీదేవి గంగాధర్ గారు, ఎంఈఓ నాగన్న గారు, హై స్కూలు హెచ్ఎం వీరారెడ్డి గారు, ప్రైమరీ హై స్కూల్ హెచ్ఎం కరీం గారు, వీరి ఆధ్వర్యంలో గంగాధర్ గారు, శ్రీదేవి గారు చొరవ చేసి బడిబాట ర్యాలీని గొప్పగా ఈ గ్రామంలో నిర్వహించి 10వ తరగతిలో 9.8, 9.7, 9.3 వచ్చినటువంటి విద్యార్థులకు కూడా గ్రామస్తులందరూ ఒక భారీ ర్యాలీని వారి కోసం నిర్వహించేసి మిగతా విద్యార్థులు స్ఫూర్తి పొందే విధంగా ఒక అద్భుతమైనటువంటి ఉపన్యాసాన్ని 10th పాస్ అయినటువంటి విద్యార్థులతో, కొత్తగా ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి ఎంటర్ అయినటువంటి విద్యార్థులతో ఉపన్యాసాలు కానీ, వాళ్ళు చేసినటువంటి కళానృత్యాలు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఒక అద్భుతంగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల్లో ప్రతిభ ఎట్లుంటుందో ఈరోజు మంగళపల్లి హై స్కూల్లో ప్రదర్శించడం జరిగింది. దీని ద్వారా ఈ గ్రామంలో ఉండేటువంటి చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థిని కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే వాళ్ళలో ఉండేటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసి, వాళ్ళలో ఉండేటువంటి చైతన్యాన్ని వెలికి తీసి మీ కళ్ళ ముందు చూపించగలుగుతాం. ఆ శక్తి, ఆ చొరవ, ఆ కమిట్మెంట్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉందని చెప్పేసి ఈరోజు మంగళపల్లి హై స్కూల్లో ప్రూవ్ చేసుకోవడం జరిగింది. మేము మరింత ఇంకా శక్తివంతంగా ముందుకు పోవాలంటే ఈ మంగళపల్లి హై స్కూల్కి ఒక నూతన భవనం కావాలని కూడా ఎంపీపీ గారు కోరటం జరిగింది. దాంతోపాటు హై స్కూలు, ప్రైమరీ హై స్కూలు పక్కపక్కనే ఉంటే ఎడ్యుకేషన్ హబ్గా కూడా ఇది ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి విద్యను అందించేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఏ కల్చరల్ యాక్టివిటీ చేసినా, ఏ ఈవెంట్ చేసినా ఒకరి నుంచి ఒకరు పిల్లలు స్ఫూర్తి పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు కోరటం జరిగింది. దానికోసం మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. గౌరవ ఎంఈఓ గారు, పాఠశాల హెచ్ఎం వీరారెడ్డి గారు ఈ మండలంలో ఎంపీపీ గారి ఆధ్వర్యంలో అన్ని పాఠశాలలు తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల పట్ల, ప్రభుత్వ విద్య పట్ల
ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంటును, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాల్ని, విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వానికి ఉన్న కన్సర్న్ను వివరిస్తూ ఈ బడిబాటను విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నారు. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమైతే అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం మాకున్నది. ఇరు వర్గాల ఘర్షణ నేపథ్యంలో అరెస్టైన బీజేపీ నాయకులు, కార్యకర్తలను మెదక్ సబ్ జైల్లో పరామర్శించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. మళ్ళీ బాగా అన్న బాను పిల్లగాడు మంచిగా లేడు కొడుకు ఎవరు పోవద్దు. ఇక్కడ నుంచి ఎస్పీ ఆఫీస్కి పోతాం, సీసీ ఫుటేజ్ ఆడ స్క్రీన్ పెట్టి చూపిస్తాం, చూస్తాం. చూసి వచ్చిన ఒక్కరోజు టైం 24 గంటల్లో తీసుకొస్తాను. నాగపురం మర్చిపోండి తీసుకొస్తాను 24 గంటల్లో వాళ్ళని తీసుకొస్తాను. తప్పకుండా మీరందరూ ఇక్కడే ఉండరమ్మా. నేను లోపల అడ్వకేట్ మిత్రులు కలిసి వస్తాను. తర్వాత ఎస్పీ ఆఫీస్కి వదాం, మీరు ఉండు. ఓకేనా? మెదక్ పట్టణంలో బక్రీద్ పండుగ కంటే ముందు రోజు నుంచి జరిగినటువంటి సంఘటనలలో తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినటువంటి పోలీస్ అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి స్థానిక పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఉదయం 11:30 నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్లు ఇచ్చి జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల పోలీసు వాళ్ళని అలర్ట్ చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉంటున్నటువంటి ఒక ఏఎస్ఐని, మహిళా ఏఎస్ఐని బూతులు తిడితే కూడా కనీసం కేసు నమోదు చేయనంత అచేతన వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ ఉందంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. చట్టం ముందు అందరూ సమానమే. ఈ మాటను మేము గౌరవిస్తూ ఉన్నాం, కానీ పోలీసు వాళ్ళు గౌరవిస్తలేరు. ఎవరి మెహర్బానీ కోసమో, ఎవరి పోస్టింగ్ల కోసమో, ఎవరిని కాపాడుకోవడం కోసమో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలని ప్రజల ముందు ఒక చర్చ ఉంచాలనే ఉద్దేశంతో రఘునందన్ రావు ఈరోజు కోర్టు సమక్షంలో మాట్లాడడం జరుగుతూ ఉంది. సభ్య సమాజం ఆలోచించాలి. హిందువులకో నీతి, ముస్లింలకో నీతి. పోలీస్ అధికారులు కూడా వాళ్ళనైతే పట్టుకురాము, మిమ్మల్ని అయితే పట్టుకొస్తాం. ఈ రోజు కూడా 14 మందిని పట్టుకొచ్చి టౌన్ పోలీస్ స్టేషన్లో పెడుతున్నారంట. అరే ముందు మీ ఏఎస్ఐని బూతులు తిట్టిన వాళ్ళని పట్టుకొస్తే మీ ఒంటి మీద ఉన్నటువంటి యూనిఫామ్కి విలువ ఉంటుంది. సిఐ గారు చిన్న చిన్న పిల్లల్ని ఆధార్ కార్డులు తీసుకురమ్మని పోలీస్ స్టేషన్కి రమ్మని బెదిరించి కూర్చోబెట్టి ఇప్పుడు కోర్టు కాడికి వెళ్ళి కూడా పట్టుకపోతామని చెప్తా ఉన్నారంట. ఇట్లా భయపట్టిస్తేవాడు భయపెట్టేవాడు లేడు ఇక్కడ. సిఐలు గుర్తుపెట్టుకోరు. మీరు ఫోటోలు తీసుకోవడాలు వీటికి ఎవడు భయపడతాడన్న చాలా చూసి ఇందాక వచ్చింది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ గడ్డ. ఏం లేనప్పుడే నిజాం నవాబ్ సైన్యాన్ని కారం పొడితోటి ఉరికించినటువంటి తెలంగాణ గడ్డ ఇది. అందుకని పోలీస్ అధికారులకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, డ్యూటీ చేస్తే సరిగా చేయండి, చేత కాకపోతే లీవ్ పెట్టుకొని పోండి. కానీ హిందువులకైతే ఒక నీతి, ముస్లింలకైతే ఇంకొక నీతి. ఎందుకు దవాఖానకు చూడొస్తలేదా పేషెంట్ని? దెబ్బలు తాకినాయి ఆయనకి. వారం రోజులు హాస్పిటల్లో పెట్టి నాటకాలు ఏడిచి ఎవరి మెహర్బానీ కోసం మీరు దవాఖానలో ఇస్తున్నారు? మెదక్లో గవర్నమెంట్ హాస్పిటల్ లేదా? ఏ దవాఖానలో ఉన్నాడు మీకు కంప్లైంట్ ఇచ్చిన ఆయనకు తెలుగు వస్తుందా? ఆయన ఉర్దూలో రాసుకొస్తే మీరు తెలుగులో రాస్తారా మీ కానిస్టేబుల్? ఇదేనా మనం చేయాల్సినటువంటి డ్యూటీ? నేను దయచేసి చెప్తా ఉన్నా, ఇట్లాంటి తప్పుడు పనులు చేసేటువంటి పోలీస్ అధికారులకి మీకు గుర్తుండాలి, చాలా సందర్భాల్లో రఘునందన్ రావు మీ తరఫున వకాలత్ చేసిండు. మీకు వ్యతిరేకంగా నేను వకాలత్ చేయడం అంటూ మొదలు పెడితే మీరు ఖచ్చితంగా ఇవాళ మీరు ముద్దాయిలని చెప్పి ఎవరినైతే ఏడికి పంపిరో మీరు కూడా రేపు ఆడికే పోతారు. ట్యాపింగ్లో కూడా మీలాగానే కొంతమంది బాగా ఉత్సాహపడ్డారు. యాడున్నారో గుర్తుపెట్టుకోర్రి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మెదక్లో ఉన్న 2 సిఐలకి మీ వీడియోలు, మీ సీసీ ఫుటేజ్లు నేను ఇప్పుడు వస్తున్న ఎస్పీ ఆఫీస్కి, టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న 14 మందిని మీరు పంపిస్తే మేము ఎస్పీ ఆఫీస్ నుంచి ఇంటికి పోతాం. లేకపోతే టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇడిపించుకోమంటే బరాబరి ఇడిపించుకొని పోతాం. ఏం కాదు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు, కేసులు అవుతాయి. ఈ కేసులకు భయపడ్డాడు కాదు రఘునందన్. మీ రంగనాథ్ గారికి కూడా చెప్తా ఉన్నా, ఐజీ గారికి. రంగనాథ్ గారు ఇంతకుముందే మీకు 1-2 సార్లు బీజేపీ వాళ్ళ చేతిలో శృంగభంగం అయింది. కరీంనగర్లో, వరంగల్లో ఎక్కువ ఉత్సాహం చూపెట్టారు మీరు. మేము ఎవరి గురించి, వ్యక్తుల గురించి మాట్లాడొద్దు అనుకుంటున్నాం, అయినా మీరు రెచ్చగొడతా ఉన్నారు. కాబట్టి ఒక్క లైన్ మాత్రం స్పష్టంగా చెప్పిపోతా, జస్టిస్ మే బీ డిలేడ్
బట్ మీరు మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. టెలిఫోన్ ట్యాపింగ్లో కూడా అప్పుడు పింక్ యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాళ్ళు ఇట్లే చాలా ఎగిరేరు, మాకు ఎదురు లేదని ఎగిరిండ్రు. ఇలా ఆడున్నారు, శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్నారు. మెదక్ పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా, తొందరపడి మీరు తప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా మీరు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వస్తారు. ఇది నేను మెదక్ ఎంపీగా మా మెదక్ ప్రజలకు ఇస్తున్నటువంటి బాధ. పోలీస్ స్టేషన్కి నిన్న కార్డులు తీసుకొని వస్తే, నిన్న ఆధార్ కార్డులు తీసుకురామంటే ఆధార్ కార్డులు తీసుకొని వస్తే ఎట్లా కూర్చోబెడుతున్నారు 3 గంటలు 5 గంటలు? ఏ చట్టం పర్మిట్ చేసింది మీకు? మేము మీకు కోఆపరేట్ చేస్తామంటే ఇంత జరిగినాక కూడా మీరు ఆధార్ కార్డులు తెమ్మంటే తీసుకొని వస్తుంటే సెల్ ఫోన్లు గుంజుకుంటారు. ఏ సెక్షన్ గుంజుకోమని చెప్పింది ఫోన్? ఏ సెక్షన్ ప్రకారం మీరు గుంజుకున్న ఫోన్లను డిపాజిట్ చేయరు? వారి పోదాం మీ ఎస్పీ గారి దగ్గరికి, చెప్తా ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుందో నేను మాట్లాడతారండి. బరాబర్ ఇప్పుడు ఎస్పీ గారి ఆఫీస్కి పోతాం, జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడతాం, తప్పు చేసినటువంటి పోలీస్ అధికారులను శిక్షించమని అడుగుతాం. యూనిఫామ్లో ఉన్న ఒక ఏఎస్ఐని, హిందూ మహిళా ఏఎస్ఐని తిడితే రోషం వత్తలేదేంది పోలీసు వాళ్ళకి? పోలీసు వాళ్ళని ముడితే తిడితే కూడా అరెస్ట్ చేయడం చేత కాకపోతే బంజారీ యూనిఫామ్లు పెట్టేసుకొని వెళ్ళిపోండి. చేస్తారు ప్రజలు కూడా పోలీసు వాళ్ళని నౌకరీ చేసేందుకు భారత రాజ్యాంగం హక్కు ఇచ్చింది. నేను 2 రోజులు ఓపిక ఉన్నా, సంయమనం పాటించిన, దాని అర్థం మీకేదో బాగా తెలుసు మాకేదో తెలియదని కాదు. ఏసీ సమాజం సామరస్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము కోరుకుంటే పరమత సహనం ఉంటుంది. కానీ మీరు చేసినటువంటి కారణాల వల్ల 100% మీరు తప్పులు చేస్తూ ఉన్నారు. ఏదో 10 మంది ఉంటారు, పోనీ వాళ్ళు మనోళ్ళే కదా పోలీసు వాళ్ళు అనుకుంటే ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం రఘునందన్ సహించాడు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎవరైతే ఆరిఫ్ అనేటువంటి వ్యక్తి ఇంజూర్డ్ అయ్యి ఏ హాస్పిటల్ ఉన్నాడు, ఎందుకు అనుమతిస్తున్నారు మీరు? ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ఉంచిర్రా? నేను మీరు పోయి చూసి వచ్చిర్రా? గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పంపుతలేరు? ఇంకెన్ని రోజులు ఉంచుతారు? ఆయనకైనా ఇంజురీ ఎంత పెద్దగా ఉంది అంటే గ్రీవియస్ ఇంజురీ తీసుకొస్తే ఆయన దవాఖానలో ఉన్నాడని మీరు రేపు బెయిల్ పిటిషన్ కంటెస్ట్ చేస్తే మా వాళ్ళకి బెయిల్ రావద్దని చూస్తురా? నేను అందుకని ఇప్పుడు మెదక్ ఎస్పీ గారికి చెప్తున్నా, సాయంత్రం కల్లా ఆరిఫ్ డిశ్చార్జ్ కావాలి, ఆరిఫ్ని తీసుకొచ్చి రిమాండ్ చేయాలి. చెయ్యకపోతే రేపు మీరు పోలీస్ స్టేషన్ నుంచి సీడీ ఫైల్ తీసుకొని వచ్చి కంటెస్ట్ చేసిర్రు అనుకోరు ఎస్పీ గారు. అయ్యా రంగనాథ్ గారు మీరు కూడా వినాలి, మీరు మాట్లాడినరని నేను మీ గౌరవం ఇచ్చి ఆగిన, నేను చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దన్నారని ఆగుతా ఉన్నాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా రంగనాథ్ సార్, కొంచెం వెనుక కొంచెం ముందు మీరన్న చట్టాన్ని సరిగా పనిచేయించుర్రి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించుర్రి. లేకుంటే బరాబరి టెలిఫోన్ ట్యాపింగ్లో మీ వాళ్ళకి ఏ గతి పట్టిందో మా మెదక్ పోలీసులకు కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. నిరుపేద విద్యార్థులకు భరోసాగా భరోసా ఫౌండేషన్ అండగా నిలుస్తోందని భరోసా ఫౌండేషన్ అధ్యక్షురాలు నసీమా బేగం ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక 13వ డివిజన్లో తల్లిదండ్రులు లేని యశ్వంత్ అనే 10వ తరగతి చదువుతున్న బాలునికి సంవత్సరానికి సరిపడా పెన్నులు, జామెట్రీ బాక్స్, ఎగ్జామ్ ప్యాడ్స్, వివిధ వస్తువులను కటుక నాగయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కటుకు ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈరోజు మన రామగుండం నియోజకవర్గంలోని 13వ డివిజన్లో మన భరోసా ఫౌండేషన్ ద్వారా నసీమా బేగం గారు, మా చెల్లె నసీమా బేగం గారు భరోసా ఫౌండేషన్ ద్వారా గత కొన్ని రోజుల నుండి రామగుండంలో ఎక్కడ ఎవరికి చిన్నపిల్లలకి బుక్స్ అవసరమైనా, నోట్ బుక్స్ అవసరమైనా తన ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు తల్లిదండ్రులు లేని మన చిన్నోడు యశ్వంత్, ఇతను బీసీ వెల్ఫేర్ స్కూల్లో చదువుతున్నాడు. ఇతనికి ఏం కావాలి, నీకేమైనా కావాలి అంటే నాకు ఇవి ఫలానా వస్తువులు కావాలి మేడం, నాకు ఇవి కావాలంటే వెంటనే అడిగిన వెంటనే తీసుకొచ్చి మన సార్ రమేష్ సార్ కూడా అందుబాటులో ఉండి, శ్రీనివాస్ సార్ కూడా అందుబాటులో ఉండి, వాళ్ళ గార్డియన్స్ వీళ్ళు, వాళ్ళ మామ అత్తమ్మ వాళ్ళ గార్డియన్స్, అమ్మానాలు లేకుండా వీళ్ళే పెంచుతుండ్రు. అలాగే ఈ చిన్నోనికి ఇక నుండి ఇప్పుడు 9th క్లాసు, ఇక్కడ నుంచి ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఏం అవసరం ఉన్నా కూడా మా కటుకు నాగయ్య చారిటబుల్ ట్రస్ట్ భరోసా ఫౌండేషన్ ద్వారా మా ఇద్దరు ఆధ్వర్యంలో పిల్లానికి విద్యాపరంగా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మీకు ఖచ్చితంగా మేము అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. చారిటబుల్ ట్రస్ట్, భరోసా, ఈ హెల్పింగ్ నేచర్ ఇవన్నీ కూడా చాలా వరకు చాలా రకాల హెల్ప్ చేస్తూ ఉంటాయి. బట్ అన్ని దానాల కంటే ఒకప్పుడు అన్నదానం గొప్పది అనేవారు. ఇప్పుడు అన్ని దానాల కంటే విద్యాదానం చాలా గొప్పది. ఎందుకంటే అన్నదానం చేస్తే ఒక్క పూట మాత్రమే కడుపు నిండుతుంది. అదే విద్యాదానం చేస్తే అతనితో పాటు అతని కుటుంబం జీవితాంతం కడుపు నిండుతుంది. సో ఇలాంటి మంచి ఫౌండేషన్ నడుపుతున్న నజీమా బేగం, ఇందులో నేను కూడా భాగస్వామి అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా ఈ సంవత్సరాలు చాలామందికి విద్యాదానం చేయాలని ఈ చారిటబుల్ ట్రస్ట్, నాగయ్య చారిటబుల్ ట్రస్ట్ అండ్ నజీమా బేగంని కోరుకుంటున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం.
నమస్కారం.